దీపావళి పండుగ వేళ పెట్టుబడులు పెట్టడాన్ని మదుపరులు శుభప్రదంగా భావిస్తారు. దివ్వెల పండుగ రోజు ఏదైనా పని ప్రారంభిస్తే విజయం వరిస్తుందన్నది వారి విశ్వాసం. స్టాక్ మార్కెట్లో ఈ పర్వదిన రోజు ట్రేడింగ్ చేస్తే వచ్చే దీపావళి వరకు లాభాల పంట పండుతుందని చాలామంది భావిస్తారు. ఆ నమ్మకంతోనే చాలామంది ముహూర్త ట్రేడింగ్లో పాల్గొనేందుకు మక్కువ చూపుతూ ఉంటారు. ఇందులో భాగంగా దీపావళి సందర్భంగా స్టాక్ ఎక్స్చేంజీలు ముహూర్త ట్రేడింగ్ పేరిట ప్రత్యేక సెషన్ ఏటా నిర్వహిస్తూ ఉంటాయి. ఇవాళ గంటపాటు ముహూర్త ట్రేడింగ్ జరగనుంది. దీపావళి పండుగ సందర్భంగా దేశీయ స్టాక్ మార్కెట్లకు 2 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఇవాళ రేపు బీఎస్సీ ఎన్ఎస్సీ పనిచేయవని మార్కెట్ వర్గాలు తెలిపాయి. అయితే లక్ష్మీ పూజను పురస్కరించుకుని ఇవాళ గంటపాటు ప్రత్యేకంగా ముహూర్త ట్రేడింగ్ సెషన్ను నిర్వహించనున్నారు. ఇన్వెస్టర్లు ట్రేడర్లు అత్యంత పవిత్రంగా భావించే ఈ సెషన్ ఈసారి సాంప్రదాయానికి భిన్నంగా మధ్యాహ్నం జరగనుంది. ఇవాళ మధ్యాహ్నం 1:45 నుంచి 2:45 వరకు ప్రత్యేక ముహూర్త ట్రేడింగ్ జరుగుతుంది. ఈ సమయంలో ఈక్విటీ, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, కరెన్సీ, కమోడిటీ డెరివేటివ్స్ వంటి వివిధ సెగ్మెంట్లలో ట్రేడింగ్ చేసుకోవచ్చు. ట్రేడ్ మోడిఫికేషన్ల కోసం 2:55 వరకు సమయం ఉంటుంది. రేపు బలి ప్రతిపద సందర్భంగా మార్కెట్లకు పూర్తిగా సెలవు ఉండనుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం కొత్త ఆర్థిక సంవత్సరం సంవత్ 2082కు స్వాగతం పలుకుతూ దశాబ్దాలుగా ఈ ముహూర్త ట్రేడింగ్ నిర్వహిస్తున్నారు. ఇది లాభ నష్టాలకు అతీతంగా రాబోయే సంవత్సరంలో సంపద, శ్రేయస్సు కలగాలని కోరుకుంటూ చేసే ఒక శుభారంభంగా ట్రేడర్లు భావిస్తారు. ఈ రోజున బ్రోకర్లు, వారి కుటుంబ సభ్యులు, ఇన్వెస్టర్లు ఉత్సాహంగా పాల్గొని చిన్న మొత్తంలో షేర్లను కొనుగోలు చేసి కొత్త ఖాతా తెరుస్తారు. సాధారణంగా ఈ సెషన్లో ట్రేడింగ్ వాల్యూమ్ తక్కువగా ఉన్నప్పటికీ సెంటిమెంట్ బలంగా ఉండడంతో మార్కెట్లు సానుకూలంగా స్పందిస్తాయి. చారిత్రకంగా చూస్తే గత 18 ముహూర్త సెషన్స్లో సెన్సెక్స్ 14 సార్లు లాభాలతో ముగిసింది. 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్లోనూ ఈ సెషన్లో సెన్సెక్స్ 5.86% పెరిగింది. గత ఏడాది 2024లో కూడా 335 పాయింట్లు లాభాన్ని నమోదు చేసింది. ఈసారి సాయంత్రం వేళ కాకుండా మధ్యాహ్నం నిర్వహిస్తూ ఉండడం ఒక ముఖ్యమైన మార్పు. తిథుల విషయంలో కొంత సందిగ్ధత ఉన్నప్పటికీ చాలా కుటుంబాలు అక్టోబర్ 20న సాయంత్రం లక్ష్మీ పూజ చేసుకున్న దలాల్ స్ట్రీట్లో మాత్రం 21న కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ ముహూర్త ట్రేడింగ్ నిర్వహిస్తున్నారు.